ఎలా ఉండాలంటే కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి. థ్యాంక్ గాడ్ ఆల్వేస్. బెస్ట్ ప్రేయర్ ఏంటి చెప్పమంటారా? మంచి ప్రార్థన. బెస్ట్ ప్రేయర్ ఆర్ బెస్ట్ వర్షిప్ ఈస్ నాట్ ఆస్కింగ్, ఆయన అడగడం కాదు, థ్యాంకింగ్. థ్యాంక్స్ చేయడమే మంచి ఆరాధన, మంచి ప్రార్థన. మనం ప్రార్థనలు ఏం చేస్తాం? మన ప్రేయర్స్ అన్ని కూడా అడుగుతూ ఉంటాం. నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, అడుగుతానే ఉంటాం. కానీ థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్పడం తక్కువ. ఒకసారి మీరు చెప్పండి యథార్థంగా, నేను దేవుణ్ణి అడిగిన దానికంటే దేవునికి నేను స్తుతులే చెల్లించాననే వాళ్ళు, కృతజ్ఞతలు చెప్పిననే వాళ్ళు ఉన్నారు. థ్యాంక్స్ చెప్పడం గొప్ప విషయం. హల్లెలూయా. అలా ఉంటే దేవుడు నిజంగా గొప్ప కార్యాలు చేస్తాడు. మనం పొందుకుంటాం. దేవుని అడుగుతూ అడుగుతూ అడుగుతున్నాం దగ్గర ఆస్తిని అగైన్ మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నాను. అయ్యా నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడుగుతున్నాం. లోకానుసారం ఆశీర్వాదాలు దేవుడు ఈయన పేరు ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు. కానీ మనం అడగడం మాత్రమే కాదు, మనం థ్యాంక్స్ కూడా చెప్పాలి. నాట్ ఓన్లీ ఆస్కింగ్, థ్యాంకింగ్, మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. నాకు తెలిసినంత వరకు ఉన్నతమైన ప్రార్థన ఏంటంటే ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం ఉన్నతమైన ప్రార్థన. ఎందుకు దావీదు యొక్క జీవితము అద్భుతకరంగా ఉన్నది చెప్పండి? వై డేవిడ్స్ లైఫ్ ఈస్ ఎ బ్లెస్డ్ లైఫ్. ఎందుకనంటే ఆయన ఇన్ని కీర్తనలు రాశాడు. కీర్తనలు దేనికోసం రాశాడు? థ్యాంక్స్ చేస్తూ రాశాడు. ఈ సామ్స్ ఆర్ థ్యాంక్ఫుల్ సామ్స్. దేవునికి థ్యాంక్స్ చెప్తూ కీర్తనలు రాశాడు డేవిడ్. సో హిస్ లైఫ్ ఈస్ అ బ్లెస్సింగ్. ఆయన జీవితం ఆశీర్వాదకరంగా ఉంది. దావీదు యొక్క జీవితం ఎంత ఆశీర్వాదం అని అంటే, సొలొమోను మందిరం కట్టాలి అని దేవుడు చెప్పినప్పుడు ఆ మందిరానికి కావలసిన సమస్తము దావీదు చేర్చి పెట్టాడు. సమస్తము, బంగారము, వెండి, గోల్డ్, తర్వాత సిల్వర్, తర్వాత చెక్క, దానికి కావాల్సిన చెక్కలు, అన్నిటిని, గొప్ప గొప్ప ధననిధిని సమృద్ధిగా చేర్చి పెట్టాడు అంట దావీదు. ఎంతగా కట్టబడ్డది దేవుడి మందిరం అంటే, గాడ్స్ టెంపుల్ ఇన్ జెరూసలేం, దేవుని మందిరము, మొదటి మందిరము. ఆ మందిరం అంతా కూడా బంగారపు పూత పోయబడ్డదంట. చరిత్ర చెప్తుంది, హిస్టరీ ఈస్ సేయింగ్ దట్, చరిత్ర ఏం చెప్తుందంటే, నెబుకద్నెజరు ఆ దేవుని మందిరాన్ని పడగొట్టడానికి వెళ్ళినప్పుడు ఆ మందిరాన్ని మొత్తం కూడా ఏనుగులతో దున్నించాడంట. వేటితోటి? ఏనుగులు, ఎలిఫాంట్స్ తో దున్నించాడు ఆ మందిరాన్ని మొత్తం. ఎందుకంటే అంతటా బంగారం పొదగబడ్డది. వీళ్ళు మందిరాన్ని కాల్చేశారు. కాల్చిన తర్వాత ఏమైందంటే, బంగారం అంతా ఏమవుతుంది? కాల్స్తే కరిగిపోతుంది, మెల్ట్ అవుతుంది కదా, గోల్డ్ కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన బంగారం అంతా రాళ్ళలో ఇరుక్కొని పోయింది. రాళ్ళలో, గోడల్లో, టైల్స్ కింద టైల్స్ ఇరుక్కొని పోతే నెబుకద్నెజర్ ఆ బంగారం కోసం మొత్తం దున్నించారంట. ఇంత బంగారాన్ని ఎవరు సేవ్ చేశారు, దాచిపెట్టారు? దావీదు. సో దావీదు దేవుని ఎప్పుడు అడిగేవాడు కాదండి ఎక్కువగా, నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇల్లు, ఆస్తిళ్ళు, లేకపోతే ఆస్తివాదం అడిగేవాడు కాదు దావీదు. మోర్ దెన్ ఆస్కింగ్ టు థ్యాంక్, ఆయన అడిగేదానికంటే ఎక్కువగా దేవునికి కృతజ్ఞతలు చెప్పేవాడు దావీదు. దేవునికి వందనాలు చెప్పేవాడు. అందుకే ఇన్ని కీర్తనలు, దాదాపు 75కు పైన కీర్తనలు రాశారు. 150 కీర్తనలు దావీదే రాయలేదు. 75 పైన కీర్తనలు దాదాపు 5గురు మనుషులు రాశారు. 5 టైప్స్ ఆఫ్ కీర్తన. కాబట్టి దావీదు కీర్తన ఇంతగా దేవుని కృతజ్ఞతలు చెప్పాడు. ఆయన తప్పించుకున్న ప్రతిసారి, యుద్ధాల్లో నుంచి తప్పించుకున్నప్పుడు, కష్టాల నుంచి తప్పించుకున్నప్పుడు, ఇబ్బందుల నుంచి తప్పించుకున్న ప్రతిసారి దేవుడికి ఒక కీర్తన రాసేవాడు, దేవునికి కృతజ్ఞతలు చెప్పేవాడు. హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబరింగ్? ఎంతమందికి మనం గుర్తు పెట్టుకుంటున్నాం దేవుడు చేసిన కార్యాలు? ఒకసారి ఈ డిసెంబర్ నెల మనం ముగించేటప్పుడు ఎలా ముగించాలని అంటే, ఈ నెలలో, ఈ సంవత్సరములో జనవరి 1 నుండి ఇంతవరకు దేవుడు చేసిన ప్రతి కార్యం గుర్తు తెచ్చుకోండి. ట్రై టు రిమెంబర్. గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు చేసిన కార్యాలు 1వ తేదీ నుండి 2వ తేదీ, 3వ తేదీ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. దీనికి మించిన గొప్ప ఆరాధన లేదు, దీన్ని మించిన గొప్ప ప్రార్థన లేదు.